నిర్విణ్ణులై నిలబడిపోయారు డీజీపీ, పోలీస్ కమిషనర్ కూడా. ఓ 10 నిమిషాల క్రితమే హయత్ నగర్ చేరుకున్న పోలీస్ సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు అంబాసిడర్ లోయలో పడిపోవడం గురించి. చీకటి దట్టంగా ఆవరించి ఉండడంతో కారుని సమీపించే అవకాశం లేకపోయిందని తెలియచేయడంతో 5 నిమిషాల క్రితమే రెస్క్యూ టీం పంపబడింది. అది కూడా కాదు, డీజీపీని అంతగా కదిలించింది. అంత ప్రమాదం జరిగాక ఏ ఒక్కరైనా బ్రతికి ఉంటారన్న ఆశ లేదు. ప్రసన్న తీసుకున్న అసాధారణమైన నిర్ణయంతో ప్రత్యర్థుల మూలంగా కాక తమ తొందరపాటుతో పాప బలైపోయింది. గాడ్, బాధగా కణతలు నొక్కుకున్నాడు. ఎందుకిలా జరిగింది? ఒకవేళ తమను పోలీసులు వెంటాడుతున్నారన్న అనుమానంతో ప్రత్యర్థి తప్పించుకునే ప్రయత్నంలో అంత రఫ్గా నడిపి ప్రమాదాన్ని కొని తెచ్చుకుని ఉంటే ఈ దారుణానికి పూర్తిగా తనే బాధ్యుడు. ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయం మూలంగా ఇప్పుడు ఒక తండ్రి త్యాగం నిష్ఫలమైపోవడం మాత్రమే కాదు, ప్రత్యర్థిని ప్రత్యక్షంగా రెచ్చగొట్టినట్టయింది. ఆయన అసహనంగా నలిగిపోతున్న సమయంలోనే ఫోన్ రింగ్ అయింది. వెళ్ళిన రెస్క్యూ టీం అప్పుడే ఆ ప్రదేశాన్ని చేరి ఉండరని తెలుసు. అయినా ఉద్వేగంగా అందుకున్నాడు రిసీవర్ని. ఒక చిన్న వార్త, లల్లి బ్రతికే ఉందన్న ఒక మంచి కబురు తెలిస్తే చాలు. ఎస్ బాస్టర్డ్స్, ఉలిక్కిపడ్డాడు బ్లాక్ మాంబా గొంతు వినిపించగానే. చర్చలు జరుగుతుండగా నేను దారుణాలు చేశానని, యుద్ధనీతి గురించి, నియమాల గురించి మాట్లాడిన మీరు చేసిందేమిటి? ఒప్పందాన్ని ఉల్లంఘించి మా వాళ్ళని వెంటాడారు. పసికందు కాలి బూడిద కావడానికి మీరే కారణమయ్యారు. డీజీపీ నుదుట ముత్యాల్లా పేరుకుంటున్నాయి స్వేద బిందువులు. మిస్టర్ డీజీపీ, నువ్వు నన్నెంత రెచ్చగొట్టావు అంటే ఇప్పుడు, అంటే సరిగ్గా మరికొన్ని క్షణాల్లో చాలా ఖరీదైన నష్టానికి గురి కాబోతున్నావు. ఆ దెబ్బ ఎంత బలంగా ఉంటుంది అంటే రాష్ట్రం మొత్తం పునాదులతో కదిలిపోతుంది. బహుశా నీ ఉద్యోగమే ఊడిపోతుంది. గెట్ రెడీ. అల్టిమేటం ఇచ్చిన మరుక్షణం ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు. సరిగ్గా అప్పుడు గదిలో అడుగుపెట్టాడు ప్రసన్న. వాతావరణం చాలా అసహజంగా ఉంది. ఇప్పుడు డీజీపీలో అలజడి ఉధృతమైంది. ఏం జరిగింది ప్రసన్నకి చెప్పలేదు. కానీ వెంటనే ఏం జరగబోతున్నది అన్న విషయం గురించే ఆందోళనగా ఆలోచిస్తున్నాడు. అప్పుడు టైం రాత్రి 8:30 కావస్తోంది. రవీంద్ర భారతి ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. వేదిక విద్యుత్ దీపాల కాంతిలో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ముందు వరుసలో కూర్చున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వేదిక ఎక్కి ఎప్పుడు మైక్ పట్టేద్దామా అన్నంత ఉద్వేగంతో నలిగిపోతున్నాడు. అతడి సమీపంలో వందిమాగద్ధులైన మంత్రిమండలి ముఖ్య అనుచరులతో పాటు వెనుక ఆడిటోరియం ప్రేక్షకులకి బదులు పార్టీ కార్యకర్తలతో నిండిపోయి ఉంది. సరిగ్గా అప్పుడు లోపలికి ప్రవేశించిన కాంట్రాక్టరు, ప్రముఖ పారిశ్రామికవేత్త శివానంద్ సరాసరి ముఖ్యమంత్రిని చేరి అభివాదం చేస్తుంటే లేచి నిలబడ్డానికి ఇదో అవకాశమన్నట్టు అమాంతం ముందుకురికిన ముఖ్యమంత్రి ఆయన్ని కావలించుకుంటూనే ప్రేక్షకుల్ని చూస్తూ చేతిని చేటలా ఊపాడు. కరతాళ ధ్వనులతో హాలు దద్దరిల్లిపోయింది. ఏమిటో శివానంద్ గారు, నిజానికి మాకిలాంటి ఫంక్షన్లంటే అస్సలు గిట్టదు. కానీ ఎంతైనా ఆడపడుచు కదా అని అడగగానే కాదనలేకపోయాను. పక్కనున్న ఖాళీ సీటులో కూర్చోబెడుతూ మృదు మందహాసంతో తన మనోభావాన్ని వ్యక్తం చేశారు. తెర తొలగింది. ఇప్పుడు ఆడపడుచు వేదికపై ఉత్సాహంగా నడిచి మైక్ని సమీపించి సభాసదులకి నమస్కరించేసి ముఖ్యమంత్రి గారిని చూసి ముసిముసిగా నవ్వింది. ఆ మధ్యకాలంలో ప్రముఖ నవలా రచయిత్రి కావాలనుకున్న ఆమె అవకాశాలు సన్నగిల్లడంతో ఆ ప్రక్రియని పక్కన పెట్టేసి ఈ మధ్యనే ఓ కవితా సంపుటి రాసి సొంతంగా అచ్చువేయించింది. ఆ పుస్తకం ఆవిష్కరణతో పాపులారిటీ సంపాదించుకోవాలనే మిషతో దాన్ని ముఖ్యమంత్రి గారికి అంకితమిస్తూ ఇంత సందడికి కారణమైపోయింది. మంత్రులెందరో ఉంటారు, కానీ మాటలతో మంత్రముగ్ధుల్ని చేయగల తాంత్రికుల వంటి జగజ్జంత్రీలు కొందరే ఉంటారు. ఆడపడుచుల హృదయ తంత్రుల్ని మీటే కంఠంతో ఘంటం పెట్టి గట్టిగా రాసినట్టు మాట్లాడే ముఖ్యమంత్రి గారికివే మా శ్రద్ధాంజలులు. తనకున్న భాషా పరిజ్ఞానాన్ని ఇలా ప్రకటించిన సదరు కవయిత్రి శ్రద్ధాంజలి పదాన్ని ఇక్కడ వాడొచ్చా లేదా అన్న ఔచిత్యం గురించి ఆలోచించలేదు. కానీ చప్పట్లతో హాలు దద్దరిల్లేసరికి
తను కూడా గొప్ప వక్తనే అయినందుకు ఉబ్బి తబ్బిబ్బైంది. కొద్దిగా నిట్టూర్చింది. నేను రాసిన తెడ్డు కవితా సంపుటికి కృతి భర్త అయిన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని సదరు పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిన శివానంద్ గారిని వేదిక ఎక్కవలసిందిగా కోరుతున్నాను అంది. అర్జెంటుగా అలంకరించవలసింది అన్న పదం గుర్తుకురాక. రాష్ట్రం బరువంతా తన భుజస్కంధాలపైనే ఉన్నట్టు భారంగా నడుస్తూ చేతులు జోడించిన ముఖ్యమంత్రి వేదికని అలంకరించగానే మొత్తం ఆడిటోరియంని ఏ మూల నుంచైనా అపోజిషన్ వ్యక్తమవుతుందేమో తెలుసుకుందామని చూశాడు. అలాంటిదేమీ కనిపించకపోవడంతో ఖర్చులైనా మంచి కార్యకర్తల్ని కూడదీసి అక్కడికి రప్పించినందుకు పిఏని మనసులోనే అభినందించాడు. కవయిత్రి హఠాత్తుగా వెళ్ళి ముఖ్యమంత్రి పాదాలకి నమస్కరించింది. ఫ్యూచర్లో పనిపడే అవకాశం ఉన్నట్టు. మళ్ళీ చప్పట్లు. ఈ సన్నివేశానికి చలించిన ముఖ్యమంత్రి గారు అమాంతం ఆమెను పైకి లేవదీసి రవంత ఆప్యాయతని ధ్వనింపజేసే ఉద్దేశంతో క్షణం పాటు అక్కున చేర్చుకున్నారు. ఓ పసికందుల. ఆ కొద్దిపాటి పరిష్వంగానికే ఆమె ఎముకలు విరిగినట్టయింది. ఇప్పుడు ఆమె ఆసీనులై ఉన్న ముఖ్యమంత్రికి శివానంద్కి చెరో పూలదండని వేయగా ముఖ్యమంత్రి గారు సైడ్ వింగ్లో నిలబడ్డ పిఏకి ప్రారంభించు అన్నట్టు సైగ చేశారు. అప్పటికే చేతుల్లో పూలదండలతో నిలబడ్డ కార్యకర్తలు ఒక్కొక్కరు వచ్చి ముఖ్యమంత్రి గారికి పీకల దాకా దండలు వేస్తుంటే ఇంత రాష్ట్రపు భారాన్ని వహిస్తున్నా తనకి బరువెంత అన్న ధోరణిలో వాటిని తీయకుండా అలాగే పోజు పెట్టారు. పత్రికా విలేకరులు ఫోటోలు తీసుకోవడానికి కన్వీనియంట్గా. కవయిత్రికిదంతా చికాగ్గా అనిపించిన ఆడిటోరియంతో పాటు తను చప్పట్లు చరిచింది. మరో 5 నిమిషాలలో పుస్తకావిష్కరణ జరిగిపోయింది. ఇప్పుడు తెడ్డు సంపుటికి కృతి భర్త అయిన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు అంటూ శివానంద్ క్లుప్తంగా ముగించాడు. కవితల గురించి ఒక్క మాట చెప్పకుండా, కనీసం తనను అరక్షణం పాటైనా అభినందించకుండా ఇంత క్లుప్తంగా ఉపన్యాసం ముగించిన శివానంద్పై చచ్చేంత కోపం వచ్చింది. కానీ ఆ పుస్తకం ప్రచురణకి భూరి విరాళమిచ్చిన పెద్ద మనిషాయే. అప్పటికే మైక్ని సమీపించిన ముఖ్యమంత్రి గారు తన దరహాస చంద్రికల్ని వెదజల్లుతూ చుట్టూ చూశారు. మళ్లీ కరతాళ ధ్వనులు. ఉక్కిరి బిక్కిరవుతూ మెడ నిండా పూలదండలు దాల్చిన దేవతామూర్తిలా అభినయిస్తూ చిదానందంగా గొంతు సవరించుకుంటుంటే గుండెలపై ఏదో కదిలినట్టు అనిపించింది. ఒక్క క్షణం పరికించి చూస్తే తెలిసేది ఆ కదలిక భ్రాంతి కాదని. కార్యకర్తల్లో ఒక వ్యక్తి వేసిన దండలో తాడుకి కట్లపాము దారంతో కట్టబడి ఉందనీను, అది ఒంటి చుట్టూ చుట్టబడిన దారాన్ని తెంచుకోవాలని విశ్వప్రయత్నం చేస్తుందనీను. మళ్ళీ ఏదో ప్రాకిన అనుభూతి. రజ్జు సర్పభ్రాంతి ఇది అని తనను తాను మభ్యపెట్టుకుని చివరగా తన ఉపన్యాసానికి ఉపక్రమించాడు. సభకి నమస్కారం. ఉద్వేగంగా ఉంది. ఈ సన్నివేశాన్ని చవిచూస్తున్న కొద్దీ ఆనందం ఆర్ణవమై నా ఒడలు పులకరించిపోతోంది. అప్పుడు మొల్ల రాసింది రామాయణం. మళ్ళీ ఇన్నాళ్లకి మా చెల్లి రాసింది తెడ్డు సంపుటం. పెదవుల్ని బిగబట్టి గొంతులో నుంచి నవ్వు వినిపించారు. ఆ నవ్వు చేతిలో నుంచి జారిన ఇత్తడి చెంబు మెట్లపై నుంచి దొర్లినట్టుగా ఉంది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. మళ్ళీ మెట్ల చెంబు నవ్వు. చప్పట్లు. క్రమంగా మత్తులోకి జారిపోతున్నాడు. వచ్చింది ఒకందుకైనా చెప్పేది సోత్కర్షే కావాలన్న సూత్రానికి కట్టుబడి ఇక తెడ్డు ప్రసక్తిని ఆపి తన ఒరిజినల్ మూడ్లోకి వెళ్ళిపోయారు. అప్పటికి కట్లపాము సగం దారాల్ని తెంచుకుంది. ఇప్పుడు సందు చూసుకుని ఖద్దరు చొక్కాలో ప్రవేశించే ప్రయత్నం చేస్తోంది. ఎక్కడి చరిత్ర మనది, ఎంత ఉత్కృష్టమైన సంస్కృతి నాది. అటు శాతవాహనులు, ఇటు త్రిలంగ దేశ ప్రజలు. నా ప్రజలారా, నా పరిపాలనా దక్షతకి పరవశించే నా దళిత సోదరులారా, నేనున్నాను, ఇంకా ఉంటాను. నా బ్రతుకంతా మీ సేవకి అంకితం చేస్తాను. చప్పట్లు ఆగకుండా. దర్పంగా తలని కదిలించారాయన. కలలో గాని, మెలకువలో గాని, జాగ్రత్తావస్థలో గాని, గాఢ సుషుప్తిలో గాని నేను ఆలోచించేది నా ప్రజల గురించి, వారి శ్రేయస్సు గురించి. వారి కోసం అంకితమవుతాను. పునరంకితమైన నా జన్మని సార్థకం చేసుకుంటాను. నా ధ్యేయం పేద ప్రజల ఉద్ధరణం. నా రక్తం వారికే తర్పణం. ఊపులో ఉపన్యసిస్తున్నారు. సరిగ్గా అప్పుడు చూశాడు సెక్రటరీ.
గురువుగారి గుండెలపై ఏదో కదులుతోంది. ఆ కదలిక మామూలుగా లేదు, కంగారుగా ఉంది. పూలదండలో ఏదో ప్రమాదం పొంచి ఉన్న వైనాన్ని స్పష్టంగా తెలియచెబుతోంది. పోలీసులు కిందనెక్కడో ఉన్నారు. ఓ ప్రత్యేకమైన కార్యక్రమంలో మునిగిన పోలీసు ఉన్నతాధికారులు ముందే అనుమతి తీసుకుని ఉండడంతో సమీపంలో లేరు. కదలిక మరింత ఎక్కువగా కాగా, ఏదో కదులుతోంది సార్ అన్నాడు సైడ్ వింగ్లోంచి నెమ్మదిగా. ఉద్విగ్నంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు ఒక్క క్షణం ఆగారు. ప్రాంప్టింగ్ విన్ పాత్రధారిలా, అవును, కదలిక అవసరం. ఆ మాటకొస్తే కదలిక లేకపోతే అంతా జడత్వమే. కదలి కదలి సాగిన నాడు కానీ గమ్యాన్ని చేరలేమని మన సంస్కర్తలు చెప్పిన సత్యాన్ని మనం ఒకసారి పునశ్చరణ చేసుకుంటే. అయ్యా, ఈసారి కదలిక ఎక్కువైంది. అవును, చాలా ఎక్కువ కదలిక రావాలి. బలవంతుడి పాదాల క్రింద నిర్దాక్షిణ్యంగా నలిగిపోతున్న పీడితులు తాడితులు కదలని నాడు వారి బాధలకి విముక్తి లేదు. అందుచేత అప్పటికే పూర్తిగా బంధ విముక్తి కావించుకున్న కట్లపాము పూలదండపై తలపెట్టి అతడి వైపే చూస్తోంది. ముందు తను మాట్లాడుతున్న మైక్ అనుకున్నాడు. ఈసారి అది నోరు తెరవడంతో అర్థమైంది. అది రజ్జువు కాదు, సర్పమని. ఇంకో అరంగుళం ముందుకు జరిగింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడడం మాని కంపించిపోవడంలో లీనమయ్యారు. తోకేమో గుండెలపై తాకుతూ తన గుండె నిబ్బరాన్ని చెక్ చేస్తోంది. ఇది ఉపన్యాసంలో రొటీన్ పాజ్ అనుకున్న కార్యకర్తలు అంతదాకా ఆగి చప్పట్లు కొడుతుంటే కట్లపాము నోరు మరింతగా తెరిచింది. ఒంటిని కూడదీసుకుంటోంది. తెల్లని పూలపై పసుపచ్చని రంగులో నల్లని అడ్డచారలతో ఇప్పుడు ఏ క్షణంలో అయినా కాటేయడానికి సిద్ధంగా ఉంది. 6 కోట్ల ప్రజలను పాలించే ముఖ్యమంత్రి అయినా కట్లపాము ముందు నిలబడి తొట్రుపాటుతో కంపించిపోతున్నాడు. ఒళ్లంతా చెమటతో తడిసి పా పా అంటూ తడబాటుతో గొనుగుతుంటే అప్పుడు చూశాడు పిఏ. కట్రాటలా అయిపోయిన పిఏ వెన్నులోనూ చలి మొదలైన లిప్తలో అది ఒంటిని ప్రాకింది. ఏం చేయాలి? ఏ చిన్న అలికిడికైనా కాటేసేట్టున్న ఆ పాము నుంచి ముఖ్యమంత్రిని ఎలా రక్షించాలి? క్షణాలు టెన్షన్గా గడిచిపోతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో చీకటి గదిలో ఓ మూల కూర్చున్న డాక్టర్ సంఘమిత్ర నిస్త్రాణగా తల తిప్పి చూశాడు. అక్కడ తెరుచుకున్న ద్వారం క్రీనీడలో ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. హౌ ఆర్ యూ ప్రొఫెసర్? మొహం కనిపించడం లేదు, కానీ గొంతు బొంగురుగా వినిపించింది. సుమారు 80 గంటలుగా ఆ గదిలో బంధించబడ్డ సంఘమిత్ర జవాబు చెప్పలేదు. నిరంతరం పరిశోధనలో మునిగి కాలాన్ని వెళ్ళబుచ్చే ఒక శాస్త్రజ్ఞుడు అలా పని లేకుండా కూర్చోవడం అనేది ఎంత అలసటకి గురి చేసేది ఆ స్థితిలో ఉన్నవాళ్ళు మాత్రమే తెలుసుకోగలిగే విషయం. బయట గదిలో నుంచి ఏటవాలుగా పడుతున్న వెలుగు రేఖకి కళ్ళు ఇంకా అలవాటు పడనట్టు చిట్లించి చూస్తున్నాడు. మొదటి రోజు అపహరించుకురాగానే అడిగాడు తను నిర్వహిస్తున్న ప్రయోగం ఫార్ములా పూర్తిగా వాళ్లకు స్వాధీనం చేయమని. ఆ రాత్రి కాలేదు అనుకున్న ప్రయోగం జయప్రదమైంది అని చెప్పింది వాళ్లే. అంతా విన్నాడు తప్ప మిగిలిన బ్లాక్ మాంబా విషయంతో చేయాల్సిన చివరి ప్రయోగం గురించి చెప్పలేదు. మనసు మార్చుకో డాక్టర్ మిత్ర, వీలు కాదని ఆ రోజే చెప్పాను మై డియర్ ఫ్రెండ్. నేను ఏ ప్రజల శ్రేయస్సు కోసం ఇన్నాళ్ళు శ్రమపడ్డానో ఆ ఫలితాన్ని మీ సొత్తు చేయలేను. దాన్ని మీరే విదేశాలకు అమ్ముకుంటానంటే నిశ్శబ్దంగా ఊరుకోలేను, నిర్భయంగా అన్నాడు. తానెలాంటి పరిణామానికైనా సిద్ధమే అన్నట్టు. అది ప్రజల కోసమే అయినప్పుడు ఆ ఫార్ములాని మేం విదేశాలకి అమ్ముకుంటేనేం? అప్పుడది ఈయన కాచి నక్కల పాలు చేసినట్టు అవుతుంది. నా శ్రమ నా ద్వారా నా ప్రజలకి ఫలితంగా మారాలి. ఓ క్షణం భావరహితంగా చూస్తూ అన్నాడు. జెంటిల్మెన్, విదేశాలకు వెళ్ళిన ఆ ఫార్ములాతో అక్కడ తయారైన ఆ మందు ఆ తర్వాత ఇక్కడ దిగుమతి చేసుకుంటారుగా అని నువ్వనొచ్చు. కానీ అప్పుడది దిగుమతి చేసుకున్న మెడిసిన్గా సామాన్యుడికి అందుబాటులో లేనంత ఖరీదుదై ఉంటుంది. నా ఉద్దేశం అది కాదు. నేను తయారు చేసిన ఆయింట్మెంటు చాలా మామూలు ధరకి ఈ దేశంలో ప్రతి ఇంటా లభ్యం కావాలి. ఇదే నీ చివరి మాట? మొదటి నుంచి ఇదే నా మాటగా? అయితే చస్తానంటావు, హెచ్చరికలా వినిపించింది. అయినా నిన్నంత సులభంగా చావనిస్తామా సంఘమిత్ర? నువ్వీ దేశాన్ని ప్రేమించే ఘనత వహించిన దేశభక్తుడిగా ఒక్కసారే కాదు, ఇంతింతగా చచ్చే ఏర్పాట్లు చేశాం. ఆ ప్రయత్నంగా మా కార్యక్రమాన్ని ఈరోజే ప్రారంభిస్తున్నాం. అటు చూడు. ద్వారానికి గడియ పెట్టి లోపలికి వచ్చిన ఆ వ్యక్తి గోడకున్న ఓ కిటికీ రెక్క తెరిచాడు. పక్క గదిలో
విశాలమైన గ్లాస్ కేజ్ విద్యుత్ దీపాల కాంతిలో వెలిగిపోతోంది. కేజ్లో సుమారు 5 అడుగుల పొడవున్న గోధుమ రంగు త్రాచుపాము పడగ విప్పి నిలబడి ఉంది. దానికి సమీపంలో డైమండ్ ఆకారపు పొడలతో లావుగా ప్రాకుతున్న రస్సెల్ వైపర్ కనిపించింది. అదేమిటో నీకు చెప్పాల్సిన పని లేదనుకుంటాను. సర్పాలతో 2 దశాబ్దాల పరిచయం ఉన్నవాణ్ణి మిత్రుడా. వాటిని చూపి బెదిరించాలనుకుంటున్నావా? భావరహితంగా అన్నారాయన. యు ఆర్ థరోలీ మిస్టేకన్. నీకది చూపించింది నిన్నెలా చంపబోతున్నది చెప్పడానికి కాదు, నీ దేశభక్తి చెక్ చేయడానికి. ముందు అర్థం కాలేదు అతడు చెబుతున్నదేమిటో. ఒక లిప్త నిశ్శబ్దం. సాలోచనగా చీకటిలోకి తల తిప్పుకున్న ఆ వృద్ధుడికి ముందు ఆర్తనాదం వినిపించింది. గభాల్న అటు చూశాడు. అక్కడ కేజ్లో ఇప్పుడు 6 ఏళ్ల పసికందు ఉన్నాడు. లోనికి బలవంతంగా నెట్టబడినట్టు పాముల్ని చూస్తూ భయంతో గావు కేకలు పెడుతున్నాడు. అంకుల్, నన్ను చంపొద్దు, పాములు చంపే. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాడు పక్కకి చూస్తూ. అప్పటికే ఆలస్యం చేసినట్లు నాగు ఆ పసివాడి చెంపపై దారుణంగా కాటేసింది. సగం తెగిన మెడతో ఓ మేక అరిచిన కేకలా వినిపించిందో మూలుగు. త్రాచు మరో కాటు వేయబోతుంటే భయంతో గ్లాస్ కేజ్ని దాటి పరిగెత్తబోయి ఇప్పుడు రక్తపింజరపై పడ్డాడు. ఇప్పుడు తన వంతు పని అది నిర్వర్తించింది. ఆ వృద్ధుడు కంపించిపోయాడు. లోతు కళ్ళ నుంచి నీళ్లు స్రవిస్తున్నాయి ఆందోళనగా. నీరవ నదీ తీరాన మొలిచి గాలికి కదిలే ఓ లేత గరిక దట్టమైన అడవి మధ్య దాగిన గూఢ రహస్యమై సమసిపోతోంది. ఏ తల్లి పొత్తిళ్లలోనో అమ్మ జోలపాట వింటూ నిద్రపోవలసిన వాడు పాము కాట్లతో పెను నిద్ర నుంచి లేచినట్టు చేతులు జోడించి రక్షించమని వేడుకుంటున్నాడు. ఆ పసికందు ఏడుపు ఇప్పుడు ఆర్తనాదాల్లా వినిపించడం లేదు. మృత్యువుకి పెట్టే మొరల తనకి తాను ఘటించుకునే శ్రద్ధాంజలిలా ఉంది. చూడలేనట్టు దూరంగా జరిగిపోతుంటే పకాల్న నవ్వాడు సమీపంలో నిలబడ్డ వ్యక్తి. దట్ ఈజ్ బ్లాక్ మాంబా. మిస్టర్ సంఘమిత్ర, ఈ ప్రయోగాలు ఇక్కడ ఆగవు. నీ ప్రయోగం నువ్వు ప్రారంభించేదాకా రోజుకో పసికందు ఇలా ఆహుతైపోతూనే ఉంటారు. మిస్టర్ ఓల్డ్ మ్యాన్, నమ్మలేకపోతున్నావు కదూ? మేం దేనికైనా తెగించిన మనుషులం. నువ్విక్కడ చీకటి కొట్టులో మగ్గిపోతున్నావు గాని అక్కడ జంట నగరాల్లో మారణ హోమం జరిగి పాము కాట్లతో ఇప్పటికే 50 దాకా చచ్చారు. ఓ క్షణం తర్వాత ద్వారం దాటి వెళుతూ చివరగా అన్నాడు, నీ దేశాన్ని నువ్వంతగా ప్రేమించే మనిషివే అయితే నీ కళ్ళ ముందే పసిపిల్లలిలా ప్రాణాలు కోల్పోతే సహించలేవు మిత్రా. ఓ తండ్రిలా ఆలోచించు. రేపు మరో పసికందు ప్రాణాలు పోవడానికి నువ్వు కారణం కాకు. మా ప్రపోజల్ అంగీకరించు. డాక్టర్ సంఘమిత్ర కళ్ళిప్పుడు నీళ్లు వర్షించడం లేదు. తను ఊహించని మరో ఆటవిక వ్యవస్థని చూస్తున్నాడు. అప్పటికే అక్కడ కేజ్లో పసిపిల్లాడు ప్రాణాలు వదిలాడు. ఒకనాడు ఇలాగే పాము కాటుతో మరణించిన సంఘమిత్ర ఒక్కగానొక్క కొడుకులా. ముఖ్యమంత్రి గారు అలాగే నిలబడి ఉండిపోయారు. ఇప్పుడు అతనికి ప్రజలు పదవి గుర్తులేవు. ప్రతిపక్షాలు దళిత వర్గాలు అసలు స్ఫురించడం లేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో లిప్తలు లెక్క పెడుతూ బ్రతికుండగానే ఆవిష్కరించబడిన విగ్రహంలా మారిపోయారు. సర్పం తల కదపలేదు, కానీ ఒంటినంతా బయటికి లాగి అది ఓ దండలా తోకని నెమ్మదిగా అతడి మెడకి చుట్టేసింది. ఇప్పుడు కాటుకి చాలా కన్వీనియంట్గా ఉంది. చలికాలంలో సైతం చెమట్లు పట్టును అని ఓ స్టేట్మెంట్ ఇవ్వడానికి అనుకూలంగా లీటర్ల కొద్దీ స్వేదం ఒంటి నుంచి ప్రవహిస్తోంది. తెలుగు రాష్ట్రంలో కానీ మొత్తం దేశంలో కానీ ఒక ముఖ్యమంత్రి ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో చిక్కుకోవడం తెలియని ప్రేక్షకులు అవాక్కై చూస్తున్నారు. నేలపై ముందు వరుసలో కూర్చున్న ఓ మంత్రివర్గపు సహచరుడు ముఖ్యమంత్రి పోతే ఇక మిగిలింది తనే కాబట్టి ఇంకా కాటేయని పాముని కసిగా చూస్తున్నాడు. అతడు నిన్న మొన్నటిదాకా ముఖ్యమంత్రికి అత్యంత ప్రీతిపాత్రుడిలా నటించినవాడు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నవాడు అయిన ఆర్థిక శాఖ మంత్రి నాగరాజు. ఆ సమయంలో ఓ వ్యక్తి నెమ్మదిగా ముందుకు కదిలాడు. ఇక రోషాన్ని తాళలేని కట్లపాము కాటేయాలని బలాన్ని కూడగట్టుకుంటూ తలని కాస్త వెనక్కి జరిపింది కసిగా. ఆడిటోరియం అంతా గుండెలుగ్గబట్టుకుని చూస్తున్న ఆ తరుణంలో అలా ముఖ్యమంత్రిని సమీపించిన వ్యక్తి అంతవరకు ఫంక్షన్కి ప్రిసైడ్ చేస్తున్న శివానంద్. చాలాసేపటి నుంచి ఫంక్షన్లో
పాముల వేటేమిటి అనుకున్న శివానంద్ ఎంత సాహసం చేశాడు అంటే వేదిక ముందు భాగంలో నుంచి మైక్ని చేరి ముందు చేతికి ఓ హ్యాండ్ కర్చీఫ్ చుట్టుకున్నాడు. మరో అరక్షణం ఆలస్యమైతే ఏం జరిగేదో. ఇప్పుడేం జరగబోతున్నది అందరూ గ్రహించేలోపుగానే కదలబోయిన కట్లపాము తలని ఒడుపుగా పట్టుకుని ఒక్క ఒదుటున వేగంగా వెనక్కి లాగాడు. ఆ ప్రత్యర్థిని ముందే ఊహించి ఉంటే పాము ఏం చేసేదో కానీ ఇప్పుడు తల అతడి చేతిలో చిక్కుకుపోవడంతో కసిగా మెల్లి తిరిగిపోతూ అతడి మోచేతిని చుట్టుకుంది. నిశ్శబ్దంగా ఉన్న జనంలో మళ్ళీ చైతన్యం, కేకలు. ఈ సమయోచితమైన సాహసానికి అభినందనగా మళ్ళీ కరతాళ ధ్వనులు. అప్పటికే ఆడిటోరియం దాటి అందరి మధ్యగా బయటికి నడిచిన శివానంద్ రవీంద్ర భారతి లాన్లో మరో చేత్తో తోక పట్టు విడిపించుకుని దూరంగా విసిరేశాడు. ఈ కార్యక్రమం మొత్తం 3 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసేసి శివానంద్ మామూలుగా వెనక్కి వస్తుండగా జరజరా నేలపై ప్రాకుతున్న పాముని పోలీసులు కొట్టి చంపేశారు. అక్కడ స్టేజ్పై స్పృహ తప్పిపోయిన ముఖ్యమంత్రి మెడలోని పూలదండలతో మరణించిన ఓ మహానాయకుడి భౌతిక కాయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఉద్వేగంగా వేదికపై కుప్పకూలిన ముఖ్యమంత్రి చేతి నాడి పట్టుకుని చూసిన ఆర్థిక శాఖ మంత్రి అది ఆనందమో దుఃఖమో అర్థం కానట్టు ఇంకా బ్రతికే ఉన్నారు అన్నాడు. కెమెరాలు క్లిక్మన్నాయి. ఇప్పుడు మరణించిన పాముని, ఇంకా బ్రతికే ఉన్న ముఖ్యమంత్రిని ఫోటోలు తీసి అర్జెంటుగా తమ పత్రికల్లో వేయాలని, న్యూస్ రాయాలని పరిగెత్తబోయిన పత్రికా విలేకరులు ఆగండి అన్న ఓ కేకకి ముందు అదిరిపడి వెనక్కి చూశారు. అలా అరిచింది ఎవరో కాదు, మళ్ళీ పైకి లేచిన ముఖ్యమంత్రి గారు. ఆ రాత్రి ఇక విశ్రమించదలుచుకొని ముఖ్యమంత్రి గారు వెంటనే తన ఇంట ఓ హాల్లో పత్రికా విలేకరులతో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఆ హాలు అహర్నిశలు పేద ప్రజలకి సేవ చేయాలన్న ధ్యేయంతో బ్రతికే ముఖ్యమంత్రి గారు 25 లక్షలు ఖర్చు చేయించి కట్టించింది. ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాలోదే అయినా 10 పైసలు కూడా జీతంగా తీసుకొని తను ఆ మాత్రం ఖర్చు చేయించడం తప్పులేదని మొన్నీ మధ్యనే గట్టిగా సమర్థించుకున్నారు. సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్తో ఆ హాలు చల్లగా ఉంది. అయినా ఆ చలిలో కూడా ముఖ్యమంత్రి నుదుట చెమట పడుతూనే ఉంది. అప్పటికే ఈ దుర్వార్త గురించి తెలిసిన డీజీపీ, పోలీస్ కమిషనరు, మంత్రివర్గ సహచరులు పత్రికా విలేకరులతో పాటు అక్కడికి చేరుకుని ఆయనకు అభిముఖంగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. పూలదండలు గట్రా రవీంద్ర భారతిలోనే విడిచిపెట్టేయడంతో ఇప్పుడు ఆయన సర్పాల గురించి అంతగా బెదరడం లేదు. అంతా సవ్యంగా కొనసాగితే మ్యార్లిన్ మన్రో బ్రాని ఈ మధ్యనే వేలం వేసి లక్షల డాలర్లకి అమ్మినట్టు తన మెడలో పూలదండల్ని అమ్మేసి ఆ డబ్బుని ప్రజాహిత కార్యక్రమాలకి వినియోగిద్దామనుకున్నారు కూడా. కానీ మధ్యలోనే విఘాతం ఏర్పడడంతో ప్రజల దురదృష్టానికి చింతిస్తూ వేదికపై కొంతసేపు పచార్లు చేస్తూ ముందు వరుసలో కూర్చున్న శివానంద్ వైపు ఓ క్షణం చూశారు. ఎంతటి సిగ్గుమాలిన చర్య ఇది! మరెంతగా చరిత్ర గర్హించదగ్గ సంఘటన ఇది! ఆవేశాన్ని పంటి బిగువున నొక్కిపట్టి మళ్ళీ మెట్ల చెంబున ఒకటి నవ్వారు. మా తెలుగు తల్లి మెడలో నేనొక మల్లెపూ దండనే, సర్వ మానవాళి సుఖ సంతోషాల కోసం జీవితాన్ని పణంగా పెట్టాలని ఉవ్విళ్ళూరే అసలు సిసలైన ప్రజాసేవకున్నే. సిగ్గు సిగ్గు! డయాస్పై ఉన్న కుర్చీపై చేతిని ఆనించి ప్రొఫైల్లో నిలబడి ఓ క్షణం బాధగా తలవాల్చారు. ప్రజల కోసం ప్రాణాలొడ్డే మాపై ప్రయోగమా? ఆ పాము పళ్ళు నూరుతూ నన్ను పరిహాసంగా చూడ్డమా? అందరి మధ్య మేము చేష్టలుడిగి శిలనై, స్థానువునై, చైతన్యరహితుడనై ప్రాణాలుగ్గబట్టుకుని ఆ క్షణంలో మా ఈ ప్రజలేమైపోతారని కుమిలిపోవడమా? మేమేనా అక్కడ మృత్యువుతో ముఖాముఖి పోరాడింది అన్న ఆలోచనే నన్నింత కలవరపరుస్తోందే. రేపు నా ఈ 6 కోట్ల తెలుగు ప్రజలు మీ అనాగరిక చర్యతో ఎంతగా కుమిలిపోతారో, వెల్లువలై వరదలై పారే అశ్రువులతో ఎంతటి అసక్తులై భీతిల్లుతారో తెలుసుకున్న మేము ఎలా భరించగలం? ఏమని వారిని ఊరడించగలం? సిగ్గు సిగ్గు! ఓ విలేఖరి మంటగా అరిచాడు. బహుచక్కగా వక్కానించారు. వెంటనే జవాబుగా రియాక్ట్ అయిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం మరేదో చెప్పబోతుండగా మరో విలేఖరి అడ్డుపడ్డాడు. ఎందుకీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు తెలియపరచండి. ఇది చక్కని ప్రశ్నగానే అంగీకరిస్తున్నాం. అసలు ఈ పాముల ప్రహసనం నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి లేదా? ఉంది, దృఢంగా పలికారు ముఖ్యమంత్రి గారు. అసలు ఇదంతా చేయిస్తున్నదెవరు?
బ్లాక్ మాంబా అనే ఓ ముఠా. ముఖ్యమంత్రి నోరు జారుతుంటే డీజీపీకి కంగారుగా ఉంది. ఇది గోప్యంగా ఉంచాలని ముందే నిర్ణయించుకున్నారు. కానీ ఆయన ఆవేశంలో ఒక్కొక్కటి వాంతి చేస్తున్నారు. ఓ ఖైదీని విడిపించాలని ఇంతటి మారణకాండకి సిద్ధపడుతున్నారు. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించాడు డీజీపీ. అంటే ఆ ముఠా బెదిరింపులకి లొంగి ఓ ఖైదీని విడుదల చేస్తున్నారా? విస్మయంగా అడిగాడు ఓ విలేఖరి. తప్పదు కదా, నా ప్రజలు, నా బిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారే, వారి కోసమైనా అంగీకరించక తప్పదు కదా. ఆ ఖైదీ? మరో విలేఖరి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి జవాబు చెప్పబోతుండగా డీజీపీ వేగంగా ఆయన్ని చేరుకుని చెవిలో ఏదో అన్నాడు రహస్యంగా. ముఖ్యమంత్రి విరుచుకుపడ్డాడు. మేమేది దాయం, మాకు దాపరికాలు లేవు. దాపరికం లేనివాణ్ణి కాబట్టే నన్ను ప్రజలు, పత్రికలు ఇంతగా ఆరాధించేది. కాబట్టి మీరు నన్ను వారించకండి. ఉన్మాదిలా అంతా చెప్పేశాడు. అసలు ప్రదీప్ సక్సేనాని విడుదల చేయాల్సి వస్తుందో లేదో తెలియని స్టేజ్లో ఉద్వేగంగా మాట్లాడసాగారాయన. మాకు తెలుసు, నన్ను పదవి నుంచి దించాలని కొన్ని శక్తులు గట్టిగా కృషి చేస్తున్నాయి. మా అసాధారణ ప్రజ్ఞ ప్రజల్లో మాకు గల స్థానాన్ని విచ్ఛిన్నం చేయాలని కొన్ని విదేశీ హస్తాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ విషయం మేం కనిపెడుతూనే ఉన్నాం. అయితే మేం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం లేదు. ఏం చేయబోతున్నారు? ఎవరో అడిగారు. ప్రకృతిపరమైన తుఫాన్లు, బీభత్సాలు, వేళకు కురియని వర్షాలు కానీ ఇప్పుడీ పాములు, వీటన్నిటి వెనుక ఎవరి హస్తం ఉన్నది గుర్తించలేని అవివేకులం కాదు మేము. అంతా ఇప్పటికే గ్రహించాం. కాబట్టి సత్వర చర్యలు గైకోబోతున్నాం. తుఫాన్లకి విదేశీ హస్తాన్ని అంటగడుతున్న ముఖ్యమంత్రి గారి వీరావేశాన్ని చూస్తూ ఏం చర్యలు చేపట్టేది వివరాలు తెలియజేస్తారా అన్నాడు ఓ విలేఖరి. సర్పయాగం టక్కున జవాబిచ్చాడు. అర్థం కాలేదెవరికి. నోరు లేని జీవాలని ఇన్నాళ్ళు తలపోసాం కానీ కోరలున్న పాములని గుర్తించలేకపోయాం. కాబట్టి వెంటనే పండితుల్ని రప్పించి భాగ్యనగరం నడిబొడ్డున ఓ యాగాన్ని నిర్వహిస్తాం. అప్పుడు పాములన్నీ ఆ బడబాగ్నిలో దహించుకుపోతుంటే, సోదరులారా, ఇక మీరు నిశ్చింతగా నిద్రపోండి అని మిమ్మల్ని పిలిచి ఆ వినోదాన్ని కనులారా చూపిస్తాం అంటూ పురాణాల్లోని పరీక్షిత్తుడి కథని చెప్పి సర్పాల్ని యాగాల ద్వారా ఎలా అంతం చేయబోయేది ఉటంకించారు. వెంటనే రాష్ట్రానికి ఓ ఆస్థాన పాముల మంత్రగాన్ని నియమిస్తాం. వారితో విరివిగా చర్చలు జరుపుతూ పాములకి గుణపాఠం చెబుతాం. అంతేకాదు, 6 కోట్ల ప్రజలిక ఇబ్బంది పడకుండా ఈ సిటీలోనే ఓ 1 కోటి రూపాయల ఖర్చుతో ఒంటి స్తంభం మేడని కడతాం. ఆ కాంట్రాక్టు మా ప్రాణాల్ని కాపాడిన శివానంద్ గారికే ఇప్పించి సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసే కార్యక్రమంలో నిమగ్నులమవుతాం. ఒంటి స్తంభం మేడ దేనికో, అది ప్రజారక్షణకే. ప్రజల్ని అందులో దాచి పాముల నుంచి రక్షణ ఇస్తారా? కాదు. ఓ క్షణం ఆగారు ముఖ్యమంత్రి సాలోచనగా. అందులో మేం నివసిస్తాం. ఆ విధంగా ముందు మా ప్రాణాల్ని కాపాడుకుంటూ ప్రజలు అనాథలు కాకుండా తగు రక్షణ కల్పిస్తాం. కెవ్వుమన్న ఓ గావుకేక వినిపించింది హఠాత్తుగా. అలా అరిచింది ఓ విలేఖరి. ముఖ్యమంత్రి గారు ఒక్కసారిగా వెనక్కి దూకి ఓ మూల నక్కేస్తూ, వెళ్ళండి శివానంద్ గారు. పరికించి చూడగా ఈ హాల్లోకి కూడా ఓ పాము ప్రవేశించినట్టుంది. పరిగెడుతున్న విలేఖరులని చూస్తూ ఆందోళనగా అన్నాడు. డీజీపీ ఓ మూల స్పృహ తప్పిన విలేఖరిని చేరుకున్నాడు. నేలపై పాము కనిపించలేదు, కానీ ఓ బొద్దింక అతడి పాదంపై నెమ్మదిగా ప్రాకుతోంది చెప్పాడు డీజీపీ వెనుక దాగున్న ముఖ్యమంత్రితో. రజ్జు సర్పభ్రాంతి. నవ్వారు ధైర్యాన్ని కూడగట్టుకున్న ముఖ్యమంత్రి. స్పృహ కోల్పోయిన విలేఖరికి 1/16 పరిహారాన్ని చెల్లించబోతున్నాడని ఇప్పుడు సభాముఖంగా తెలియజేస్తున్నాను. కరతాళ ధ్వనులతో ఆ హాలు ప్రతిధ్వనించిపోయింది. కానీ ఓ వ్యక్తి మాత్రం కూర్చున్న చోటు నుంచే దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఒక గొప్ప అవకాశాన్ని, ఆలోచనని కలిగిస్తున్న పాముల్ని మనసులోనే అభినందిస్తున్న ఆ వ్యక్తి ఆర్థిక శాఖ మంత్రి నాగరాజు.